హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మనం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక శ్రేణ జనగామ జిల్లా అయినటువంటి అన్న నర్సయ్య గారితో ఉన్నాం. ఇవాళ పాటెటు పోతుంది, బాటెటు పోతుంది, మాటెటు పోతుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పాట కోసం పాటను కైగట్టుకొని అంటే ఒక పల్లెటూరి పిల్లవాడు, పల్లెటూరి జీతగాడిగా ఉన్న అతను ప్రజాప్రతినిధిగా ఎదిగిన తీరు, పాటనే పట్టుకుని నేటికి నడుస్తున్న తీరు ఇత్యాది విషయాలని మనం మాట్లాడుకుందాం. ముందుగా నర్సన్నకు వెల్కమ్ చెప్తూ, అన్న నమస్తే. నమస్కారం అన్న. గుగ్గిళ్ళ నర్సన్న అన్న ఎట్లున్నారే? బాగేనా? అంత బాగా అన్న. ఈ గుగ్గిళ్ళు బుక్కి, గుడాలు బుక్కి అన్న ఉండి లేని బతుకుల నుంచి పసులగాసే ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మునగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల చిన్నవాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. మీ జీవితాన్ని తెలుసుకున్నప్పుడు నాకు ఈ పాట యాదొస్తుంది. థ్యాంక్ యూ అన్న. అటువంటి పాల బుగ్గల పసలగాసే పోరడు పాటనెత్తుకొని ప్రపంచానికి పరిచయం అవుతూ నేటికి పాటతో నడుస్తున్న తీరుని మన తెలంగాణలో మీ జీవితం పరిచయం చేయాలని తీసుకొచ్చిన ముందుగాల అన్న ఒక పాటతో, మీకు నచ్చిన పాటతో, లేకపోతే మీకు అమరవీరుల పాట ఇష్టమా, ఉద్యమ పాటల ఈ చాలా ఉద్యమాలు మీరు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆకలి, కరువు, కోరలు, పోరాటం మనకు తెలిసిన పెద్ద పాఠం. బల్య పెద్ద పాలసిచ్చేమో కానీ బతుకు పెద్ద పాలసిచ్చే పోరాటమే. అవునా? కాబట్టి అక్కడి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తావు. థ్యాంక్ యూ అన్న. మన తెలంగాణ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాచకొండ రమేష్ అన్న గారికి కళాభివందనలు తెలియజేస్తూ, ఎర్ర ఉపాలి నేను చాలా రోజులు ఎర్ర ఉపాలతోటి నడిచి ఆయన పాటలకు కోరసు వాడినవాడిని. ఓకే, ఆయన నా గురువు. అన్నగారి పాటతోటే నేను స్టార్ట్ చేసుకుంటా. సూపర్. బుడ్డెడొడ్లకు జీతమున్నా, దొడ్డెడెడ్లకు కావలున్నా, బడికి నోచక దూరమై బాయి కాడికి దగ్గరైనా, అయ్యో అయ్యో అయ్యయ్యో నా చిన్ననాటి బాధలు చూడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది నన్ను కన్నొల్ల తోడయ్యో, అయ్యయ్యో నా చిన్ననాటి బాధలు చూడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో, అయ్యయ్యో నా చిన్ననాటి బాధలు చూడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది నన్ను కన్నొల్ల తోడయ్యో, అయ్యయ్యో నా చిన్ననాటి బాధలు చూడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో. బుడ్డ గోసి పోసి బరులగా సిన్నాడు ఎడ్డోడన్నారు, నన్ను ఎద్దోవ చేశారు, ఇరుగు పొరుగోళ్ళంతా ఈనికే మెరుకని ఎర్రోడన్నారు, ఎందరో ఎక్కిరించారు, అక్షరాల విలువ అంతిత కాదని విశ్వమంతరు తెలిసి జీవనామటగా మలసి, చల్లని చదువులమ్మ ఒడిలో పల్లె పాటలు వల్ల నేర్చిన, అయ్యయ్యో అయ్యయ్యో నాటి బాధలు చూడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో, జంట జోడెడ్డతో పొలములోన పెట్ట కుప్పగా మారాను, వంటి చెమటను తీశాను, ఇంటి కాడ కంటి కునుకు తీయకుండా ఒంటిగా చేరాను, పంటకు ప్రాణము పోశాను, ఆ రాత్రి బడి నెన్నో ఓడమాలే నా మనసును తలిసెను, ఆనవాళ్ళుగా నిలిచెను, బాల్యమే బరువైన బతుకు పుస్తకమే తొలి గురువైనది, అయ్యయ్యో నా చిన్ననాటి చిన్ననాటి బాధలు చూడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో, కళ్ళగాదు నేను చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో. సూపర్ సూపర్. ఈ పాట నేను కూడా చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నా. అంటే ఉపాలన్నతో మీకు మంచి అనుభవం ఉందా? ఉన్నా చాలా అన్న. నాకు అనేక వేదికల మీద ఎక్కడ నేను
అంటే వేదిక సందర్భాన్ని బట్టి తప్పకుండా నేను ఎక్కడన్నా చదువు గురించి కానీ ఎక్కడన్నా విద్యార్థుల గురించి కానీ పాడినప్పుడు తప్పకుండా స్టేజ్ మీద ఎర్రుపాలన పాట పాడతాను తప్పకుండా. అంటే ఇప్పుడు ఒక పాట నాకు చిందుల మీద రాసిన పాట ఇష్టం, అది ఏమన్నా మీరు పాడతారు? పాడగలుగుతాను తప్పకుండా తప్పకుండా. రంగున మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు, రంగున మాటున రంగున మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు, రంగున మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు, అతుకుల బతుకుల చింతలు ఇవి ఆకలి తీరని గొంతులు, అతుకుల బతుకుల చింతలు అరే అతుకుల బతుకుల చింతలు ఇవి ఆకలి తీరని గొంతులు, గొంతులు జానపదాలకే జీవం పోసిన జాతిల సంచార జాతులు, రంగున మాటున రంగున మాటున దాగిన తరతరాల చరితలు తిరిగేసిన తలరాతలు కాసి వడబోసిన త్యాగాలకు తనువును బలి చేసిన నెమలిని మించిన నాట్యము వేసిన అరే ముక్కోటి దేవుళ్ళ కలిసిన నహ భవిష్యత్తు ముందుదని మురిసిన ముక్కోటి అరే ముక్కోటి దేవుళ్ళ కలిసిన భవిష్యత్తు ముందుందని నేను మొక్కిన నాటకాల జమ్మే గొప్పలు నాటి పూట పూటకు వాడే తిప్పలు, రంగుల మాటున దాగిన నాలుగు దిక్కుల గుంజలు బాతిరా నెమలిని మించిన నాట్యము వేసిరా, నాలుగు చిరా నవ్వుల రంబై రంగులు పూసెనా నెమలిని మించిన నాట్యము వేసెనా, రంగుల కేరింతలో రంగున మాటున దాగిన చిందులు, రంగున మాటున దాగిన చిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు, కన్నీళ్లను తాగే కనువిందులు. అంటే ఒక చిందులనే కాదు, కళను నమ్ముకున్న ప్రతి ఒక్కరి కన్నీటి చుక్కల గానం అది, వాళ్ళ జీవితం అది. అది ఏంటంటే ముందేదో అన్నారు రెండో చరణంలో రెండో చరణం తరతరాల చరిత్ర తిరిగేసిన నవకాంతులతో సాందిరి వేసిరా అన్న పదం రాలే, వచ్చింది రాలే, 2 సార్లు నెమలై ఆడిరా అన్నారు. ఎందుకంటే ఈ పాట నాకు బాగా నోటెడ్, ఈ పాటను చాలా ప్రేమిస్తాను నేను. ఇంకొక పాట ఉంది, పోదాం మా మల్లాడికి. తప్పకుండా అన్న, తప్పకుండా. మాదిగా మహావీరులారా
ఆది జాంబోని వారసులారా. ఉద్యమానికి ఇప్పుడు వచ్చిన పాట, ఆ పాట లేనిది ఎక్కడ కూడా దళిత ఉద్యమాలు లేవు. ఆ పాట లేనిది నీ కుత్తుకని కత్తి చేసి ఒక్కసారి ఎత్తా పాట. తప్పకుండా. థ్యాంక్ యూ అంతే. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా అన్న. ఏయ్ దానికోసం మాదిగా మా వీరులారా, ఆది జాంబోని వారసులారా, మాదిగా మా వీరులారా, మాదిగా మా వీరులారా, ఆది జాంబోని వారసులారా, మాదిగా అలు పెరగని ధీరులారా, అసువులు బాసిన అమరులారా, ఈ ధీరులారా, అసువులు బాసిన అమరులారా, చాలా రోజుల నుంచి వెళ్ళి ఎక్కువ వేదికల మీద రాజకీయ పాటలు పాడడం వల్ల మేము ఈ పాటలకు కొంచెం దూరం అవుతా ఉన్నాం. పర్లేదు, చాలా చాలా మంచి పాట. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఒకప్పుడు ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం, జాతి కోసం, జాతి జాడల కోసం, ఆనవాళ్ళ కోసం పాడిన కళలు గలాలు నేడు రాజకీయ పార్టీలకు కూడా పాడాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అన్న? వస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకున్నావు? నేను యాక్చువల్గా తెలంగాణ ఉద్యమకారుని అన్న. నేను జైలుకు పోయినా తెలంగాణ ఉద్యమంలో. ఓకే. అప్పుడు 2011లో బై ఎలక్షన్లో నేను జై తెలంగాణ అన్నందుకు జైలుకు 2016లో కేసు కొట్టుబడింది. ఓకే. అప్పుడు సంస్కృత సారథిలో ఉద్యోగం కోసం చాలాసార్లు ఇంటర్వ్యూకి వచ్చినాం. అది మన దురదృష్టం కావచ్చు. నేనైతే నా అదృష్టమే అనుకున్నా ఉద్యోగం రాకపోవడం. ఎందుకంటే ఒకసారి వార్డు నెంబర్ అయినా, ఒకసారి ఏకగ్రీవంలో ఉప సర్పంచ్ అయినా, ఒకసారి ఎంపీటీసీ అయినా, రేపు భవిష్యత్తు కలిసి వస్తే ఇంకేమైనా అవ్వడానికి కూడా నేను ప్రజలలో ఉన్నాను. నేను అనేది అంటే అందులోకి వెళ్తే ఈ పదవులు రాకపోవుననే ఆలోచన అదే అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు నాతోటి కళాకారులు సారథిలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు అదే కంటిన్యూ చేసుకుంటూ పోతారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నారు, మీరు పార్టీగా ఊడిగం చేస్తున్నారు అని నేను అంటే ఏమంటావు? అయితే నేనేమంటున్నా అంటే ఊడిగం అనంత అన్నది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎంచుకున్న, ఎందుకంటే నేను ఒక ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలనే మార్గం, అదొకటి, ప్రజలకు సేవ చేయాలని ఒకటి. నేను సొంతంగా మా విలేజ్లో అనేక కార్యక్రమాలు కరోనా టైంలో కావచ్చు, ఇప్పటికి కూడా పేదవాళ్ళు ఎవరైనా చనిపోయినా కానీ నా సంతోషంగా నా ఓపాన శక్తి కూడా వారికి సాయం చేయడం, ప్రతి నిమిషంలో వారికి అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడం నాకు ఇష్టం అన్న. చాలా ప్రజలకు అందుబాటులో అంటే ఇక్కడ అందరూ వేరు. మీ దగ్గర వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది అన్న. మీరు ప్రజా ప్రతినిధిగా ఉన్నారు, ప్రజా గాయకునిగా ఉన్నారు అన్న. ఇప్పుడు ఈ తెలంగాణ 11 ఏళ్ల పాలన, ముందు 10 ఏళ్ళు కారు సర్కారు ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చింది అన్న. ఈ 11 ఏళ్ల పాలనలో కారు సర్కారు పరిపాలన బాగున్నదా? ప్రజా నాయకుడిగా చూసిరు, అంటే ప్రజా ప్రతినిధిగా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా ఇట్లా చూసినారు. ఇప్పుడు కాంగ్రెస్ సంవత్సర పాలన బాగుందా? ప్రజలు దేన్ని బాగా విశ్వసిస్తున్నారు? గత ప్రభుత్వం నైజాం పరిపాలన లెక్క నేను ఒక ఎంపీటీసీగా ఉన్నా, ఉప సర్పంచ్గా ఉన్నా, దానికి వాల్యూ లేకుండా పోయింది. అంటే మొత్తమే ఎవరైతే ఒక తెల్లబట్టలు వేసుకునే లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఊడిగం చేసింది ఆ పార్టీ తప్ప మాలాంటి వెనుకబడ్డ తరగతులకు ఏం చేయలే. ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పెడుతూ ప్రజల వద్దకు పోతా ఉన్నాం. ఇప్పుడు 6 గ్యారెంటీలతో పాటు కూడా ముందుకు పోతా ఉన్నాం. కాదు, మాలాంటి వాళ్ళకి ఏం చేయలేదన్న, దళిత బంధు కారు తీసుకోలేదను? లేదు, ఊరికొక్కరికే అన్న, ఊరికొక్కరికే. నీకు రాలేదా? రాలే. అంటే ఎట్లా ముఖం చూసి బొట్టు పెట్టి? అయితే వారు ఎవరైతే వాళ్ళకు పొద్దున్న ఎత్తే వాళ్ళను ఊడిగం చేస్తారో, ఎవరైతే అదే ముఖం చూసి బొట్టు పెట్టి వాళ్ళ అదే అన్న, తప్పకుండా అట్లే అయింది. ఒకటే ఊరికొకటి ఇచ్చారు మన నియోజకవర్గంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళ మీద నువ్వు పాడుతున్న పాట ఏంది, రాస్తున్నావా ఏమన్నా? మొన్ననే రికార్డ్ చేసినన్న రేవంత్ రెడ్డి మీద, ప్రజాపాలన మీద. ఏదో ఒకటి ప్రజాపాలన మీద. ప్రజాపాలన అమలవుతుందా అని అంటే అసలు ఇది ప్రజాపాలన కాదు, పాపిష్టి పాలన అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రజాపాలన విజయోత్సవ సభలు పెట్టుకొని తిరుగుతారు. అవునన్నా. కేసీఆర్ గారు 5,000 రూపాయలు రైతు బంధు చేసి వెనక నుంచి వెళ్ళి ప్రతి దానికి చూడండి 80 రూపాయల నూనె 200 రూపాయలు చేసిండు, 100 రూపాయల 60 రూపాయల పెట్రోల్ 120 రూపాయలు చేసిండు, 70 రూపాయల డీజిల్ 100 రూపాయలు చేసారు. అది ఇచ్చుకుంటూ గుంజిండు. ఇవాళ ఏమైతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పేదవాళ్లకు 200 యూనిట్ల కరెంట్ అన్న. నేనేమంటే దించలే, రైతు బంధు పేరు చెప్పి
ఇట్లా ఇచ్చుడు వెనక గుంజుకపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అది ఎందుకంటే ఆధార్ కార్డు పట్టుకో పైసలు వాళ్ళు చేతి కుట్టిస్తేనేమో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అనకపోదురు వీళ్ళు. ఇలా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తుందన్న. మరి మగవాళ్ళంతా బాధపడుతున్నారు, ఫ్రీ బస్ పెట్టిండు, మన తల్లులు మన చెల్లెలు మన భార్యలే కదా. నువ్వు అంటే అలిగి అమ్మగారింటికి పోతుంది, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం అది. అంతేనా? మన భార్యలు మన చెల్లెలు మన 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 అమ్మ. ప్రజాపాలన ఒకసారి పాటకొద్దాం. డప్పుగొట్టు సంజన్న దరువు దద్దరిలేలా ప్రజపాలనల మనం ఏకమైపోయేలా. డప్పుగొట్టు సంజన్న డప్పుగొట్టు సంజన్న దరువు దద్దరిలేలా ప్రజపాలనల మనం ఏకమైపోయేలా. డప్పుగొట్టు సంజన్న దరువు పటవాడు నర్సన్న ప్రతి వాడ కదిలి వచ్చేలా ప్రజపాలనత ప్రతి ఇంటిలో వెలుగు నిండేలా. పటవాడు నర్సన్న రైతుల గుండెలపై అప్పు భారం ఉండొద్దని రైతన్నల రాష్ట్రానికి వెన్నమూకాని తెలిసి 2 లక్షల రుణమాఫీ చేసిండు. రైతే రాజన్న మాట నిజం చేసిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు. రైతే రాజన్న మాట నిజం చేసిండు. డబ్బుగొట్టు డబ్బుగొట్టు సంజన్న కరువు దద్దరిలేలా ప్రజపాలనల మనం ఏకమైపోయేలా. పేదొల్ల దేవుడే ముఖ్యమంత్రి రేవంతన్న. పేదొల్ల దేవుడే ముఖ్యమంత్రి రేవంతన్న. అంతన్న అండదండగున్నడే తెలంగాణ రాష్ట్రానికి అండదండగున్నడే తెలంగాణ రాష్ట్రానికి. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రుల గుండెల భారం. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రుల గుండెల భారం. బలపడకండి మీకు భరోసానేనన్నాడు. 2 లక్ష రూపాయల నగతిస్తుండు. తులము బంగారం మనకిస్తుండు. 1,16,000 1,16,000 నగతిస్తుండు. తులము బంగారం మనకిస్తుండు. అరే డప్పుగొట్టు డప్పుగొట్టు సంజన్న తడుము దద్దరిలేలా ప్రజపాలనల మనం ఏకమైపోయేలా. అరే పటవాడు నర్సన్న ప్రతి వాడ కదిలి వచ్చేలా ప్రజపాలనతో ప్రతి ఇంటిలో వెలుగు నిండేలా. ఈ విధంగా ప్రభుత్వం అంటే మొన్న రికార్డ్ చేసినామన్నా ఇస్తుండని చెప్తున్నావా, ఇచ్చిండని చెప్తే బంగారం. డిసెంబర్లో ఈ పథకాలు అమలైన తర్వాతనే పాట రిలీజ్ చేద్దాం అనుకున్నాం, రికార్డ్ చేసి పెట్టినాం. అట్లా డిసెంబర్లో రుణమాఫీ కానీ 1,00,000 రూపాయలు 1,16,000 కానీ అదేవిధంగా తులం బంగారం కానీ ఇప్పుడు మిగతాయి. ఇంకా మొత్తానికి నీలో కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ కళాకారుడు సమృద్ధిగా కనపడతాండే. ఫోన్ చేసుకొని చెప్తున్నాం అంతా. ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కానీ మా పార్టీ మా ముచ్చట ఇట్లుంటుందని ఇటు పొలిటికల్గా ఇటు కల్చరల్గా 2 కలగలిపి చెప్తుంటే నిండి ఉన్నది ముచ్చట. వచ్చినట్టే ఉన్నది సేమ్. చరణాలు మొత్తము 4 చరణాలతో రాసిన పాట. అంటే నెలకు 2,500 మహిళలకు ఇచ్చేది ఉంది కదా, గ్యాస్ మీద అన్నిటి మీద అంటే పథకాలు 6 గ్యారెంటీల మీద రాయడం జరిగింది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇది అమలు చేయలేదు అనుకో, ఆయన మీద రివర్స్ వాడాల్సి వస్తే ఎట్లా పడుతుంది? అయితే అలాంటి పరిస్థితి రాదన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇలా దేశంలో చూడండి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూడండి, ఎక్కడ కూడా ఇప్పటి వరకు పేదవాడికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు అన్న. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, ఏ ఊరికి ఏ పల్లెకి ఏ తండకు పోయినా తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు కనబడతాయి. ఇవాళ మనం స్వేచ్ఛగా గౌరవంగా ఇంట్లో ఉంటున్నామంటే అది ఇందిరమ్మ పరిపాలన వల్లనే వచ్చినాయట. తప్పకుండా అలాంటి పరిస్థితి రాదు. అప్పుడెప్పుడో సరే అవి జరిగినాయి, మనం ఇప్పుడు కలవైపోద్దాం.
కళాకారుడిగా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు మీకేమైనా ఉద్యోగాలు ఇవ్వబోతుందా? నిరుద్యోగ కళాకారులంతా బయట ఉండి మమ్మల్ని గుర్తించండి, మేము కళాకారులుగా ఉన్నాం, వాళ్ళకు పిఆర్సీ వాళ్ళు ప్రకటించారు, మీరు ఇచ్చేసిరు, బాగుంది ఆ కళాకారుల జీవితం. మరి మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మేము తెలంగాణ కోసం ఆహర్నిశలు కడుపు కట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని గొంతులకు కంటాలకు మైకులు పట్టుకొని తిరిగి అలసిపోయినాం. ఈ పోరాటంలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, మాకు నౌకరీ అండి అని ఇన్ని రోజులుగా ప్రాధాయపడుతున్నా కాంగ్రెస్ కనీసం కన్నేసి చూసే పరిస్థితి లేదు కదా అన్న. ఈరోజే మన యుద్ధ నౌక గద్దరన్న గారి బిడ్డకు వెన్నెలక్క గారికి సంస్కృత సారథి చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఈరోజే ప్రమాణ స్వీకారం చేసింది. దాని మీద ఒక అడుగు ముందుకు పడ్డదని చెప్పి మాకొక్క అంటే ఆశ కలిగింది. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా కళాకారుల బిడ్డ కాబట్టి మీకు ఆశ ఉండొచ్చు, లేకపోతే అది కొంచెం హాయ్ అనిపించచ్చు. కానీ మీ జీవితాలు ఏంటి అంటున్నారు, మీకు ఇచ్చే ఏంటి? నెక్స్ట్ మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాకు కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి మేము కూడా ఆశాభావంతో ఉన్నామన్నా. ఇప్పుడు 11 నెలలే అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. డిసెంబర్ నుంచి పరిపాలన మొదలు పెడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా పూర్తిగా చదువుకోలేదంట. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిపోయిన లూటీ అంతా చదువుకోవడం సరిపోతుంది. కాబట్టి డిసెంబర్ నుండి వచ్చే అంటే సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత పరిపాలన స్టార్ట్ అవుతారు. మాకు అందరు కూడా న్యాయం జరుగుతారని నమ్మకం అయితే కలిగిందన్న. ఓకే నర్సన్న, మీ నుంచి నేను ఒక మంచి పల్లె పాట, ఊరు పాట ఏదైనా వినాలంటే ఏమి వినిపిస్తున్నా? నేను ఎక్కువ అంబేద్కర్ పాటలు ఎక్కువ పాడతాను వేదికల మీద. పల్లె పాటలు కూడా పాడతా, తప్పకుండా. అయితే ఉప్పలన్న పాటల్లో ఉన్నాయేం లేదు పల్లె పాట? ఉప్పలన్న పాటల అమ్మ పాట నాకు ఎక్కువ ఇష్టం. కానీ పల్లె పాటలో ఎవరైతే మొన్ననే 6-7 కలిసి మన కళాకారులు పాడారు కదా వెలిశాల మీద పాట. వెలిశాలను కూడా మా ఊరులాగా నేను మనసులో తలుచుకుంటూ మా ఊరే అనుకొని నేను ఆ పాట అప్పుడు వెలిశాల రాసిన తర్వాత తల్లి నా పల్లె నేల అని కూడా అన్నాడు. అంటే వెలిశాల నా పల్లె నేల అంటే అది అందరికి వస్తుంది. అదే పల్లె నా తల్లి నేల నీకున్నది చరిత్ర చాలా, పల్లె నా తల్లి నేల నీకున్నది చరిత్ర చాలా, పల్లె నా తల్లి నేల నల్లాని రేగల్ల ఎర్రని మల్లెలు నెక్కు రాసుకున్న నేల, పల్లె నీకున్నది చరిత్ర చాలా, పల్లె నా తల్లి నేల. ఈ పాట వాస్తవానికి పల్లెను మొత్తం కళ్ళకు కట్టినట్టు నల్లరేగళ్ళు ఎర్ర భూములు అన్నీ కూడా కలగలుపుకొని పాటను బాగా రాశారన్న. ఎక్కడ కూడా వేదికల మీద పాడుకోవడానికి మాకైతే ఓ పల్లె అంటే కాదే. పాట ఎత్తిన కాంచెలు చూస్తాను పోతా అంటే అటే పోతుంది నీ గొంతు, కానీ ఇటు కిందికి ఎత్తలేదు. అయితే బాగా జలుబు అయిందన్న. అసలు ఇవాళ జలుబుతోటే వచ్చాను నేను. జలుబుతోటి కాదు, అక్కడ ఎక్కడో పాడతాను అంటే నేను ఇంక కిందికి పోతున్నాను అనుకో, నేను లేపుకుంటున్నాను. గొంతు బాగలేదు కాబట్టి నేను అట్లా చూసుకుంటున్నా, అంతే, ఏం లేదు. ఓకే సూపర్. ఇందాక ఉపాలన్న పాటల్లో ఏదో అమ్మ పాట అన్నావు. అమ్మ పాట. ఈరోజు సమాజంలో ఎంతమంది కొడుకులను కన్నా కానీ తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు. రోజు సోషల్ మీడియా చాలా చూస్తూ ఉన్నాం. దయచేసి కన్న తల్లిదండ్రులు దైవాలతో సమానంగా, దేవునితో సమానంగా భావిస్తూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అమ్మ నన్ను గన్నా రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా, అమ్మ నన్ను గన్నా రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా, అమ్మ నన్ను గన్నా రుణము తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా, అమ్మ నన్ను గన్నా రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా, నా కంటికి పాపవైనవు, నా ఇంటికి ఇల్లాలివైనవు, నా కంటికి వైనవు, నా కంటికి పాపవైనవు, నా ఇంటికి ఇల్లాలివైనవు,
అయినవు ఆ బ్రహ్మను ఈ మట్టి బొమ్మను గన్నా కమ్మని పిలుపుల అమ్మైనవు జన్మకే మరో జన్మవైనవు నాలో జీవాత్మవైనవు జన్మకే మరో జన్మవైనవు నాలో జీవాత్మవైనవు జన్మకే మరో జన్మవైనవు నాలో జీవాత్మవైనవు అమ్మ నన్ను గన్నారు నం తీరేదేలమ్మా ఈ భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా బతికున్న గాని సచ్చినోళ్ళు కన్న కండ ప్రేమను తెలియనోళ్ళు బతికున్న గాని సచ్చినోళ్ళు కన్నీళ్ళతో కళ్ళు గడిగి చెయ్యతి మొక్కిన సరిపోదు బతుకు ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా తీరలేనిదమ్మా నీ రుణము ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా ఎన్ని జన్మాలెత్తి సేవ చేసినా తీరలేనిదమ్మా నీ రుణము ఎన్ని అమ్మ నన్ను గన్నారు నం తీరేదేలమ్మా భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా సూపర్ సూపర్ అన్న వచ్చేటట్లేదు కదా ముచ్చట అచ్చా ఇప్పుడు మీ పార్టీ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ మీద నీకైనా పాట వచ్చన్నా ఒకసారి మీ పార్టీ పెద్దలంతా తలుస్తూ ఒక పాట కాంగ్రెస్ మీద వాడండి ఓకే కాంగ్రెసు మన కన్న తల్లిరా కార్యకర్తలకు కొదవలేదురా పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు ప్రాణాలిచ్చే నేతలున్నారు అరే కాంగ్రెసు మన కన్న తల్లిరా కార్యకర్తలకు కొదవలేదురా పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు ప్రాణాలిచ్చే నేతలున్నారు త్యాగధనులకు మహాపురుషులకు కొదవలేని పట్టో నాయన అన్నలారవో తమ్ముళ్ళారా రైతు బిడ్డలారో నాయన అక్కలారవో చెల్లెళ్ళారా కూలి బిడ్డలారో నాయన మొట్టమొదటి మన ప్రధానమంత్రి పండిత జవహర్ లాల్ నెహ్రూరా పల్లె సీమలే పసిడి కాంతులుగా ప్రాజెక్టులు తను గట్టినాడురా నంది కొండపైన గర్జ సాగరు డ్యాము కట్టినాడో నాయన నంది కొండపైన గర్జ సాగరు డ్యాము కట్టినాడో నాయన తదుపరి ప్రధాని అయ్యిందిరా రాజభరణములు రద్దు చేసిన భూ సంస్కరణలకు బాటలేసరా అరే తదుపరి ప్రధాని అయ్యిందిరా రాజభరణములు రద్దు చేసిన భూ సంస్కరణలకు బాటలేసరా బ్యాంకులన్నీ జాతీయము చేసిన భావి భారతంబో నాయన బ్యాంకులన్నీ జాతీయము చేసిన భావి భారతంబో నాయన నాయన కాంగ్రెసు మన కన్న తల్లిరా కార్యకర్తలకు కొదవలేదురా పార్టీని నమ్మిన ప్రజలు ఉన్నారు ప్రాణాలిచ్చే నేతలున్నారు సూపర్ సూపర్ దుమ్ములు వేసిపోతుందన్న మొత్తానికి
కాంగ్రెస్ పార్టీని కట్టగట్టుకొని నిలబెట్టి అన్న తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ అన్న ఎస్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో నీకు పేరు తెచ్చిన పాట ఏంది? నాకు ఎక్కువ జే తెలంగాణ పాట అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను మొత్తం రాపోయేది పాట 2 చరణాలు 3 చరణాలు అంతవరకే వచ్చేది. ఎక్కడ పోయినా కానీ జే తెలంగాణ పాట స్టార్ట్ చేసి అప్పుడు దాని అంత ఉత్సాహం తెచ్చిన పాటగా ఇదే పాట ఒక పల్లవి చరణం వాడి అన్న మనం ఇంకో పాటకి వెళ్ళిపోదాం. ముందు జై జై హే తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తరతరాల జనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం. రాజనం 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. చేతనం పోతనది పురిటి గడ్డ రుద్రవది వీరగడ్డ గండడు గండడు కొమురం భీముడే నీ బిడ్డ. నీ బిడ్డ కాకతీయ కలహ ప్రబల కదిరేక రామప్ప. కాకతీయ ఈ విధంగా తెలంగాణ గేయాన్ని అనేక వేదికల మీద జే నరసన్ అని వెళ్తున్నాను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో. నువ్వు ఏ పాట అడిగినా పొట్టు పొట్టు వాడతాను అంత దమ్ దమ్ దంచుతున్నావు కదా. అన్న థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి వెళ్ళి కళారంగాన్ని ఎంచుకొని నేను ఈ స్థాయికి వచ్చినా. ఈ రోజు నేను బుక్క తింటున్నా అంటే కళారంగమే 100%. ఎందుకంటే కళాకారునిగా అనేక వేదికల మీద పాటలు పాడడం వల్ల చాలామంది పరిచయం అయ్యారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాడడం వల్ల రాజకీయంగా టీఆర్ఎస్లో 2014 వరకు పనిచేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఇవాళ నా కళారంగమే ఇవాళ నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను నా భార్య పిల్లలు పోషించుకుంటుంటే నా కళారంగమే నాకు బోవ పెడుతుంది. సూపర్ సూపర్. పాటే నీ పూట నడుపుతుంది, పాటే నీ పూట గడుపుతుంది. అంతకంటే నేను 10 మందికి సాయం చేస్తున్నా నా చేతితోటి పాట వాడుకుంటూ. నాతోటి బాధపడే కొన్ని కుటుంబాలకు నాకు తోచిన సాయంగా నేను ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో చెప్పుకోవద్దు, స్టూడియోలో చెప్పొద్దు కానీ నేను ప్రతి సంవత్సరం ఒక 15 క్వింటాల బియ్యం కొని పెట్టుకుంటా. నాకు ఒక ఆఫీస్ ఉంది చిన్నది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకున్నా ఊళ్ళో ఎంపీటీసీ అయిన తర్వాత. ఆ ఆఫీస్లో ఓ 15 క్వింటాల బియ్యం కొనేస్తా ప్రతి సంవత్సరం. ఓకే. ఎవరైతే పేద కుటుంబాలు చనిపోతారో ఎవరికన్నా కుటుంబంలో వెళ్ళని పరిస్థితి ఉంటుందో తప్పకుండా నా వంతు సాయంగా 50 కిలోలది 50 కిలోలు, క్వింటల్ అయితే క్వింటల్ తప్పకుండా సాయం చేస్తూ నేను వెళ్తా ఉన్నాను. ఇప్పుడు ఊళ్ళోకి ఎవరన్నా వచ్చి బిచ్చగాడు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు వస్తే మా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తిరిగినా వేస్ట్, ఎంపీటీసీ దగ్గర ఓమ్మా నీకు నీ బియ్యం అన్న పెడతాడు ఉంటే 10 రూపాయలు ఇస్తాడు అనే స్థాయికి నన్ను కళారంగం తీసుకొచ్చింది. నేను కళాకారుడిగా గర్వపడుతున్నాను. సూపర్ సూపర్. అంటే ఒక వ్యక్తికి పాటను నమ్ముకున్న ఒక వ్యక్తికి ఇంతకంటే ఒక తృప్తి, ఒక ఆనందం ఏమి ఉండదన్న. చివరిగా అంటే నిజంగా ఇవాళ కొంత ఏంటి మీ జనగామ జిల్లా కదా? అవునన్న. జనగామ జిల్లాకు వచ్చి మేము పాటల అంతాక్షరి పెట్టే కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అదేం చేస్తానంటే ఎంపీటీసీ గుగ్గిల నరసన్న ఆధ్వర్యంలోనే పెడతాను. థ్యాంక్ యూ. తప్పకుండా. ఎందుకంటే మీ ఆతిథ్యాన్ని మేము కూడా స్వీకరించాలి. మన తెలంగాణలో మీ రాజకీయ ప్రస్థానం ఎట్లుంది, అట్లనే ఉద్యమ ప్రస్థానం ఎట్లుంటుంది మనం జనగామలో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యావత్ జనగాం జిల్లా కళాకారులందరూ నీ వాకిట్ల వాలాలి, సీతాకొక చిలకలై పాటలతో విరియాలి. అటువంటి రోజు కోసం నేను ఎదురు చూస్తాను. చివరిగా మీరు కళాకారుల మీద, కళల మీద ఒక్క పాట వేస్తే మనం మీ ప్రస్థానాన్ని ముగిస్తూ అక్కడ మళ్ళీ తేల్దాం. తప్పకుండా అన్న, తప్పకుండా. అదేవిధంగా మన నేర్నాల కిషోర్ అన్న కాదు సారీ
పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట అది జనాల అక్షరగోట పంట చేలలో పశువుల కాపరి అశువుగా బలికిన మాట అది ప్రపంచ బాధల బాట ఉద్యమ పాట ఊయల పాట ఊపిరి వదిలిన వీరుల పాట ఆశయ పాట ఆకలి పాట ఆశయ సాధన కాగని ఊట పల్లె గడపలో ప్రజల పంట చేలలో పశువుల కాపరి అశువుగా బలికిన మాట ఇది ప్రపంచ బాధల బాట ప్రపంచ బాధల బాట ఊయల పాట ఉద్యమ పాట ఊపిరి వదిలిన వీరుల పాట ఆశయ పాట ఆకలి పాట ఆశయ సాధన కాగని మూట పల్లె గడపలో పాఠశాలలో పశువుల కాపరి అశువుగా బలికిన మాట ఇది ప్రపంచ బాధల బాట పాలమూరు పొట్టిల్లల బుట్టి ప్రభుత్వాల పడగొట్టిన పాట ఓరుగల్లు రేబరిదిల ఎదిగి మానవతను ఎలిగించిన పాట పాలమూరు పొట్టిల్లల బుట్టి ప్రభుత్వాల పడగొట్టిన పాట ఓరుగల్లు రేబరిదిల ఎదిగి మానవతను ఎలిగించిన పాట పాట తూపురాను ఎదలే ఎలవలికి తుపాను వల చెలరేగిన పాట పల్లె పంట చేలలో పశువుల కాపరి ఆదిలాబాదు అడవిల బుట్టి దొరతనాలనెదిరించిన పాట నిజామాబాదులో నీళ్ళ కోసమై గొంతు నెత్తి నినదించిన పాట ఆదిలాబాదు అడవిల బుట్టి దొరతనాలనెదిరించిన పాట నిజామాబాదులో నీళ్ళ కోసమై గొంతు నెత్తి నినదించిన పాట పాట నావు రూపుల రగిలి రగిలి రాష్ట్ర సాధనకు సాగిన ఊట పల్లె పంట చేలలో ఖమ్మం మెట్టు కొండ కోనలో అక్షర దీపం పెట్టిన పాట నల్లగొండలో నైజామానికి గోరి గడుతూ ఊరేగిన పాట ఖమ్మం మెట్టు కొండ కోనలో అక్షర దీపం పెట్టిన పాట నల్లగొండలో నైజామానికి గోరి గడుతూ ఊరేగిన పాట వెములవాడలో వేరు అవనిలో ఎర్ర జెండలై ఎగిసిన పాట పంట చేలలో పశువుల కాపరి ఉద్యమ పాట ఊయల పాట ఊపిరి వదిలిన వీరుల పాట ఆశయ పాట ఆకలి పాట ఆశయ సాధన కాగని మూట పల్లె నరసన్న నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. ఈ పాట రాసింది మిట్టపల్లి సురేంద్ర. అవును, తగ్గ నాకు పేరు గుర్తురాదన్న. మా అల్లుడు. నేను అడవుల్లో అంటే అడవుల్లో ఉండి
నేను మర్చిపోయినా, సారీ. పెద్దపల్లి సురేందర్ అందుకే నేను చెప్పిన. థ్యాంక్ యూ అన్న. చెప్పింది అల్లుడు ఏమనుకోకు. థ్యాంక్ యూ పెద్దపల్లి సురేందర్ అన్న, సారీ. ఎందుకంటే తక్కువ అడవుల్లో నాకు గుర్తు రాలేదు. పర్లేదు. మంచి పాటలతో నువ్వు అంటే ఈ పాటల పూదోటలో సరే. ఇప్పుడు చివరిగా అది బాబాసాహెబ్ పాట. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే ఏనాడో బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, నీకు ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ బొమ్మ వెడితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీ జెండాలెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూర్చుంటే తీరునా. జై భీమ్. అంటరానితనం అంటే మంటై మండినవో, అంటరానితనం అంటే మంటై మండినవో. అరే వెలివాడల బ్రతుకులకై వెలుగై వచ్చినవో, వెలివాడల బ్రతుకులకై వెలుగై వచ్చినవో. చీకటి మా బ్రతుకులలో సూర్యుడు నీవైనవో, చీకటి మా బ్రతుకులలో సూర్యుడు నీవైనవో. భారత రాజ్యాంగానికి నిర్మాతవైనవో, నవో భారత రాజ్యాంగానికి నిర్మాతవైనవో. నవో బల 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 బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా. బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా. బడిని వెలివేసిన గని కసితో చదివినవో, అరే బడిని వెలివేసిన గని కసితో చదివినవో. ఓ వీధి లైటు కిందనే విశ్వము తెలిసినవో, ఓ వీధి లైటు కిందనే విశ్వము తెలిసినవో. బహుజనుల కోసమే నీ బతుకుదార పోసినవో, బహుజనుల కోసమే నీ బతుకుదార పోసినవో. భారత రాజ్యాంగానికి నిర్మాతవైనవో, నవో భారత రాజ్యాంగానికి నిర్మాతవైనవో. అయినవో బల 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 బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా. బాబా అంబేద్కరా, భాస్కరా బాబా అంబేద్కరా. జై భీమ్. అది మిత్రులారా, ఇవాళ మన తెలంగాణలో గుగ్గిల నర్సన్న మనకు అద్భుతమైన పాటలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన నాయక బాటలు కానీ అన్నీ వివరించిండు. ఖచ్చితంగా నర్సన్న వాళ్ళ ఇంటికి మనం మన తెలంగాణ నుంచి వెళ్ళి పాటల అంత్యాక్షరి కూడా పెట్టుకుందాం. ఈ రోజుకి నర్సన్న దగ్గర సెలవు తీసుకుంటూ జై భీమ్ టు ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.